హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు షాహీన్ వరల్డ్. ఈరోజు నేను స్వీట్ పూర్ణాలు ప్రిపేర్ చేస్తున్నాను. స్వీట్ పూర్ణాలు అండ్ బొబ్బట్లు రెండు చేస్తున్నాను. ముందుగా పచ్చని పప్పుని బాగా ఉడికించుకోండి. అందులో బెల్లం తరిగింది వేసుకోవాలి. నీళ్ళు వచ్చేస్తాయండి అలా వేసుకున్న తర్వాత. అప్పుడు మనం స్టవ్ మీద ఒక 15 నిమిషాలు బాగా ఉడకబెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది మనకు పాకంలాగా. అందులో సగం తీసి పక్కన పెట్టేసుకోండి పూర్ణాల కోసమని. సగం మాత్రం మిక్సీ జార్లో వేసుకుని 2 యాలకులు వేసి మెత్తగా పట్టేసుకోండి. వీటితో మనం బొబ్బట్లు చేసుకుందాము. నేను పూర్ణాలు చేయడానికైతే నేను బియ్యము మినపప్పు వేసి రాత్రే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న వాటితో మనం ఇప్పుడు స్వీట్ పూర్ణాలు ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా నేను మైదా అయితే వాడట్లేదు. మా ఇంట్లో గోధుమ పిండి పట్టించింది ఉంది, దాంతో నేను చేస్తున్నాను ఈ పూర్ణాలు అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చపాతీ పిండిని తీసుకుని బాగా పల్సంగా ఒక చపాతీలా చేసుకుని మధ్యలో ఘాట్ కనిపించి అందులో స్వీట్ ఐటాన్ని పెట్టేసి ఈ విధంగా తిప్పుకోవాలి. చూసారా, 3 పలకలుగా వస్తుంది. కొద్దిగా పిండి రాసేసి మనం చపాతీ కర్రతో ఒత్తేసుకోవాలి. తర్వాత మనం పెనం పెట్టేసి పెనం మీద ఇది వేసి బాగా కొద్దిగా అటు ఇటు ఆయిల్ కానీ మీ ఇష్టం, నెయ్యి కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కాల్చేసుకోవాలి. చాలా బాగుంటాయి ఈ స్వీట్ బొబ్బట్లు అనేవి. పూర్ణాలు కూడా చేశాను ఫ్రెండ్స్, ఆ వీడియో స్కిప్ అయిపోయింది మా పిల్లల వల్ల. అందుకని చేసిన పూర్ణాలు అనేది పెడుతున్నాను వీడియోలో. పూర్ణాలు అనేది ఎలా చేయాలో మనందరికీ తెలుసు కదా. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. నేను చేసిన వంట కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా ఉంది ఈ పూర్ణాలు అనేది కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఖుదా హాఫీజ్.